హాయ్ ఫ్రెండ్స్, తిరువూరు పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గుడిలో ప్రతి శనివారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. కొన్ని వేల మంది వచ్చి భోజనం చేస్తారు. చాలా బాగుంది. ఇక్కడ నిరంతరం ప్రతి శనివారం నాడు కంపల్సరిగా అన్నదానం జరుగుతుంది. చాలా పద్ధతిగా అందరూ భోజనం చేస్తారు. అన్నదానం మించింది లేదు కాబట్టి ఇక్కడ ఈ బృందం చాలా బాగా వడ్డిస్తారు. అందరూ కూడా బాగుంటుంది భోజనాలు. తిరువురు పట్టణంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఇక్కడ చాలా బాగున్నాయి వంటలు, చాలా రకాలుగా ఇక్కడ అందరూ వచ్చి దేవుని యొక్క అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు ప్రాప్తులు ఉంటున్నారు. చాలా మంచిదండి, చాలా బాగున్నాయి వంటలు. ఇక్కడ ప్రతి శనివారం వంటలు ఉండి దేవుని కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక్కడ క్యూ లైన్లో ఉంటుంది. ఇక్కడ మేము కూడా తినేసామండి. చాలా బాగున్నాయి వంటలు. ప్రతి శనివారం కొన్ని వేల మందికి భోజనం సదుపాయం కల్పిస్తారు. ఈ ప్రాంగణంలో చాలామంది వచ్చి భోజనం చేస్తారండి. ఇది భోజనశాల. ఇక్కడ లైన్లో క్యూలో నిలబడి ఇక్కడ పడతారు. ఇక్కడ అన్నం వడ్డిస్తున్నారు. ఎవరికీ కూడా అందరికీ రెడీగా భోజనం కల్పిస్తారండి. చాలా బాగున్నాయి భోజనాలు. ప్రతి శనివారం ఇక్కడ జరుగుతుందండి. ఇక్కడ విద్యార్థులు కానీ వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా సంతృప్తికరంగా భోజనం చేస్తారు. ఈ ప్రాంగణము చాలా బాగుంటుందండి. వెంకటేశ్వర గుడి ఇది. మీరు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ టెంపుల్కి వచ్చినప్పుడు ఇక్కడ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు ప్రాప్తులు కాగలరు. అదేవిధంగా ఇక్కడ ప్రసిద్ధమైన దేవాలయం అండి ఇది. ఎంతోమందికి నిత్యం ప్రతి శనివారం నాడు అన్నదానం జరుగుతుంది. ఇది గోపురం అండి. ఇది గోపురం. అక్కడ భోజన వసతి కల్పిస్తారు. ఇది యొక్క దేవుని యొక్క ఆలయం. దీని పక్కనే గవర్నమెంట్ కళాశాల ఉంది. ఇక్కడ తిరువురు పట్టణంలో చాలా బాగా ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. ఇక్కడ మేము కూడా భోజనం చేసాం. ఇది స్వామివారి ఆలయం అండి. ఇక్కడ పూజలు జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ చాలామంది భక్తులు, వేల మంది భక్తులు వచ్చేసి దీని యొక్క భోజనం చేసి హాయిగా ఇక్కడ ఆయన కృపతో ఉంటారు. ఇక్కడ చాలామంది భక్తులు విరివిగా విరాళాలు కూడా ఇస్తారు.